టిల్లు పేరు వీడి స్టైలే వేరు అన్నట్టు ఉందనమాట. దట్ మీన్స్ సినిమా అయితే బాగుంది. డీజే టిల్లు చూసావన్నా నువ్వు? అన్నా డీజే టిల్లు చూసావా? నువ్వు చూసావన్నా? మళ్ళీ అదే చూడు, టికెట్లు దొరకకపోతే. మేబీ టికెట్లు దొరకకపోతే డీజే టిల్లు మళ్ళీ చూడండి. కాదు, డీజే టిల్లు లానే ఉంది. డైలాగ్ అర్థం అవ్వలేదేమో, బాగుంది. ఇంకేదో మాల్ మసాలా అవన్నీ పెడతారేమో అనుకున్నాను, కొంచెం అన్స్టఫ్ పెడతారేమో అనుకున్నాను. బాగుంది. సాంగ్స్ అయ్యే ఉన్నాయండి. హిట్ అయింది కాబట్టి మళ్ళీ అదే రీప్లే చేశారేమో నాకు తెలిసి. అంటే నాకు ఒకటి ఇక్కడ ఒక ఐడియా వచ్చిందండి. డీజే టిల్లు తీసిన డైరెక్టర్ కాదంట కదా ఈ సినిమా తీసింది. ఆయన ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ డీజే టిల్లు తీస్తాడేమో అని పెట్టలేదేమో, వేరే డైరెక్టర్ని పెట్టారు. ఆయన కూడా ఐబొమ్మలో డీజే టిల్లు చూసి యాజ్ ఇట్ ఈస్ తీసాడు. నాకు అట్లానే అనిపించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అని మాత్రం చెప్పను, చూసిన వాడికి మాత్రం ఎంజాయ్ అని మాత్రం అనిపిస్తుంది. నాకైతే నచ్చింది, మరి మీకు కూడా నచ్చుతుంది అంతే. టిల్లు స్క్వేర్ ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాలంటే సిద్ధు అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎంత ఎంటర్టైన్ అవుతామంటే ఆయన వేసే తెలంగాణ యాసలో ఉండే పంచులు అయితే మనలందరినీ ఎంటర్టైన్ చేస్తాయి. ఫుల్ అంటే ఫుల్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉంటాం. ఎక్కడ ఎలాంటి ఇది ఉండదు సినిమాలో. నెక్స్ట్ సాంగ్స్ విషయానికి, మ్యూజిక్ విషయానికి వస్తే వేరే లెవెల్. ఆ సాంగ్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. యాక్టింగ్ వైజ్ మాత్రం అందరూ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క సీన్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తారు. అండ్ ఇంకోటి దీని మీద మెయిన్గా వచ్చింది ఏంటి అంటే వల్గారిటీ గురించి చాలా బాగా పబ్లిసిటీ చేశారు. ఇది వల్గర్గా ఉంది సినిమా, ఎలా చూస్తారు ఫ్యామిలీస్తో అని. బట్ మనం మీరు ఎక్స్పెక్ట్ ఇదేమంటారంటే కుర్రాలు ఎక్స్పెక్ట్ చేసినంత వల్గారిటీ అయితే సినిమాలో ఎక్కడా లేదు. మీరంతా డిసప్పాయింట్ అయితే అన్ని సీన్లు కూడా లేవు దీంట్లో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. బట్ దీంట్లో బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే స్టోరీ, ఒక ప్రాపర్ స్టోరీ తీసుకొని చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఈ సినిమా మీద. డీజే టిల్లుని కొన్ని చేర్పులు మార్పులు చేసి టిల్లు స్క్వేర్ అయితే తీశారు అని అయితే నాకు అనిపించింది ఇందులో. ఇంకోటి ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది, నవ్వి చచ్చిపోతాం. సెకండ్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గి ఏదో ట్విస్టులు చేద్దాం అని చూశారు. సో అక్కడ కొంచెం బ్యాక్ డ్రాప్ అని నాకు అనిపించింది. ఇందులో మెయిన్గా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, మనందరికీ చాలా ఎంటర్టైన్ అవుతాం ఆ ట్విస్ట్తో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆ ట్విస్ట్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏదైతే డీజే టిల్లులో వాళ్ళు చేశారో అదే చేద్దాం అనుకున్నారు, బట్ అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దయచేసి థియేటర్కి రండి, మీ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. బట్ కానీ ఇందులో చాలామంది ఏంటంటే ఓటీటీలకు వస్తాయి కదా, ఓటీటీలో చూసేద్దాం కదా అనే ఫీల్తో సినిమాలు చూస్తున్నారు ఈ మధ్య. దయచేసి థియేటర్కి రండి. ఒక మంచి సినిమాని చూడాలనుకుంటే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మీరు ఓటీటీలో ఇంట్లో కూర్చొని ఇయర్ బడ్స్ పెట్టుకుంటే సినిమా వాల్యూ తెలియదు కదా మీకు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.